దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్న ప్రియాతి ప్రియ దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేసేదను, అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను. ఈరోజు దేవుడు మనకిస్తున్న బలమైన వాక్కు, తక్కువ కాకుండా ఎక్కువగా చేసేదను, అల్పులు కాకుండా గనులుగా వారిని ఏం చేదునా అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా, ఈరోజు మీరు ఏ జీవితంలో జీవిస్తూ ఉన్నారో దేవుడు మనల్ని గనులుగా హెచ్చిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తానని వాగ్దానం చేశాడు. కనుక ఎవరైతే ఉదయకాలంలో లేచి వాగ్దానానికి విలువిస్తూ, దేవుని వాక్కుకు విలువిస్తూ, బైబిల్ చదువుతూ, ప్రార్థన చేస్తూ, రోజు మొత్తంలో నీతిగా యథార్థంగా ఆజ్ఞలు అనుసరించి నడుస్తూ, దేవుడు ఉన్నాడని, ఆయన చూస్తాడని, ఖచ్చితంగా దీవిస్తాడని, నీతిని బట్టి హెచ్చిస్తాడని, యథార్థతను బట్టి లేవనెత్తుతాడని నమ్మి విశ్వసించి ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నారో మీ పట్ల దేవుడు ఒక నీతి సూర్యుడిగా ఉదయించబోతున్నాడు. మీ జీవితంలో ఉన్న చీకటి రేఖలైనా, చీకటి మేఘాలైనా తరలి వెళ్ళిపోబోతున్నాయి. దేవుడు వెలుగువంతంగా మార్చబోతున్నాడు, అద్భుతాలు చేయబోతున్నాడు, సూచక్రియలు జరిగించబోతున్నాడు. మిమ్మల్ని గనులుగా చేసి, మిమ్మల్ని ఉన్నతంగా ఆశీర్వదించి, మీ నామాన్ని హెచ్చించే గొప్ప దేవుడు ఈరోజు దేవుడు మీకు ఈ వాగ్దానం ఇచ్చి లేవనెత్తుతూ ఉండగా, ఎక్కడ తక్కువ అంటే మిమ్మల్ని మీరు నిందించుకోకుండా, మిమ్మల్ని మీరు తక్కువగా ఎంచుకోకుండా, మీరేదో బీదవారని, మీరేదో పనికిరాని వారని, ఏమి మీ వలన కాదని, ఎందుకు పనికిరాని వారమని ఇలాంటి స్వభావాన్ని పక్కన పెట్టేసి, మీరు దేవునిలో ఉన్నారు కాబట్టి దేవుడు మిమ్మల్ని నూతన సృష్టిగా మారుస్తాడు, నూతనంగా హెచ్చిస్తాడు, నూతన కృపలిస్తాడు, నూతన ఆశీర్వాదాలు ఇచ్చి మీ పట్ల లేవనెత్తబోతూ ఉండగా నమ్మి విశ్వసించి వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ఒక మంచి జీవితంలో మనం ముందుకు కొనసాగుదాం. వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, ఈ దినము మీరు మాకు ఇచ్చిన బలమైన వాక్వచనాలను బట్టి నీకు మహిమ. ఎంతమంది వాగ్దానం చూస్తున్నారో ఈ వాక్వచనాలన్నీ బిడ్డల పట్ల రూఢీపరచండి. ఎంతమందిని మీరు హెచ్చించాలో, ఎంతమందిని లేపాలో, ఎంతమందిని బలపరచాలో, ఎంతమందిని ఉన్నతంగా ముందుకు కొనసాగించాలో ఆ రీతిగా ముందుకు కొనసాగించి నీ బలమైన నామానికి మహిమ తెచ్చుకొని ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ డేస్ జరుపుకున్న వారికి దీవెనలు, శుభములు ప్రకటించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి. ఆమేన్. మంచిగా లైక్, షేర్, కామెంట్ చేసి దైవికంగా సిద్ధపడదాం. దేవుని బిడ్డలారా, ఒక 10-20 మందికి తప్పనిసరిగా పంపించండి, ఆత్మీయంగా బలపరచండి. ఈరోజంతా మీకు దీవెనకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమేన్.